గేట్లు ఎత్తామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోండన్నారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశమే లేదన్నారు. దేశానికి అవసరం లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అంటూ ఎద్దేవా చేశారు. మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా?